డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్, జనసేన పార్టీ, విశాఖపట్నం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా, ఇవాళ స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమిని కూడా ఇవాళ హర్షధ్వానాలతో ఇవాళ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటి సైన్ చేసింది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల మీద. ఇవాళ 16,000 పైచిలకు డిఎస్సి ఉద్యోగాల్ని వెంటనే నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా ఉద్యోగాలు భర్తీ చేసి చూపించినటువంటి ఘన చరిత్ర ఈ యొక్క కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఇవాళ ఎంతో మంది ప్రజలకి ఇవాళ ఒక నమ్మకాన్ని తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ పంచాయతీ రాజులో ఇవాళ ఎక్కడో మూలనున్నటువంటి గ్రామాలను కూడా ఇవాళ మంచి రోడ్లని వేసేసి ఇవాళ ప్రజలకి ఒక సులభతరమైనటువంటి రవాణాన్ని అందించడంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా ముందంజలో ఉన్నారు. మరి వారికి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ గ్రామాలలో ప్రతి ఒక్క గ్రామం కూడా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని హర్షించేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ అలాగే లోకేష్ గారు చూసుకుంటే విద్యా వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్క విద్యా సంస్థల్లో కూడా ఇవాళ మౌలిక సదుపాయాలతో పాటు ఉద్యోగాల అవకాశాలు కల్పించడంలో లోకేష్ గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వంలో. ఇవాళ ఐటీ రంగంలో చూసుకోండి, ఇవాళ అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీ రంగంలో కూడా చూసుకోండి. ఇవాళ లక్షల ఉద్యోగాలు, 20 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగుల్ని, వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ లోకేష్ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి ఇప్పటికే 6 లక్షల పైచిలకు ఇవాళ ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మన అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల్ని చూసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా కోట్ల రూపాయలను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వటం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఇవాళ తిరుపతిలోనే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది సెలబ్రేషన్గా. ఇవాళ సెలబ్రేషన్ అనేది కూడా మేము ఎందుకు అంటా ఉన్నామంటే, ఇవాళ ప్రజలందరికీ కూడా మేము చేసినటువంటి పలు కార్యక్రమాలని ప్రజలకు కూడా మరొకసారి వివరించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తిరుపతి పట్టణంలో ఇవాళ బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ యొక్క బహిరంగ సభకు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారితో పాటు వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాడరు, అలాగే పార్టీ కార్యకర్తలు, 3 పార్టీల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ తిరుపతి పట్టణంలో జరిగేటువంటి బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశం ఢిల్లీలో జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాలు పరిపాలన మీద ఇవాళ వారిని కూడా ఎన్డీఏ నుంచి కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధిని మేము ఇలా ఏపీ ప్రభుత్వం కూడా అభినందిస్తూ, అలాగే ఏపీ ప్రభుత్వానికి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లక్షల కోట్ల రూపాయలని వారు ఏపీని డెవలప్మెంట్లో భాగస్వాములు చేసినందుకు కూడా మేము అభినందించడం జరిగింది. అలాగే మేము ముఖ్యంగా కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు ఏమి లేవు కాబట్టే ప్రజలు దానికి బుద్ధి చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమం అన్నారు తప్ప ఆ సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో కూడా జరగలేదని చెప్పి జరిగింది కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చివరి దాకా కూడా ఎవరైతే మాకు ఈ పథకం అందలేదు అనేది ఎక్కడ కూడా రాకుండా ఉండటానికి ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకం కూడా పూర్తి స్థాయిలో కూడా అందరికీ అందే విధంగా ఇవాళ ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని ముందు తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధిలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా దీనిని 4 రెట్టింపులుగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ మార్గంలో తీసుకెళ్ళటానికి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ నిరుద్యోగులందరికీ కూడా
ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో గూగుల్తో పాటు వివిధ సంస్థలను కూడా ఐటీ సంస్థలను తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద, లోకేష్ గారి నాయకత్వం మీద ఒక బలమైనటువంటి సంకల్పాన్ని ఇవాళ ప్రజలు వారికి వెన్నుదండుగా ఉండటం జరుగుతోంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ చూసి ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన్ని ఒక 3 పర్యాయాల పాటు చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు చిన్ని విషయాలను కూడా ఇవాళ వాళ్ళు ప్రజల వద్దకు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా వారికి చెంపదెబ్బగానే తిరిగి ఉంటుందే తప్ప వారు ఏం చేసినటువంటి చరిత్రలు కూడా వారు కూడా ప్రజలకు వివరించేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు రాలేకపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధిని ఆయన ఖండించలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనేది చేయలేదు కాబట్టి ఇవాళ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఆయన కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ మనం 2 రోజుల క్రితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి సంఘటనని ఇవాళ వెంటనే తక్షణమే ఇవాళ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు కూడా వచ్చి ఆ యొక్క కుటుంబాలని పరామర్శించి వారికి తగినటువంటి న్యాయం చేస్తామని కూడా చెప్పటమే కాకుండా చేసి చూపించడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే నష్టం జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలకు ఏ అవసరాలు అయితే కావాలో దగ్గరికి వెళ్ళి ఇవాళ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సంఘటనని మనం 2 రోజుల క్రితం విశాఖపట్నంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వచ్చినటువంటి మరుసటి రోజే విశాఖపట్నం ఆయన విజిట్కి రావటం జరిగింది. కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే మొన్న స్టీల్ ప్లాంట్ కార్మికులకి హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా ఆయన డైవర్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినా కానీ ఆయన ఏమి కూడా హామీలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన వెనుదిరిగి వెళ్ళినటువంటి సంఘటన ఇవాళ మన అందరం కూడా చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి టీం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మా యొక్క కూటమి ప్రభుత్వం మీద వేలెత్తి చూపించేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఇవాళ జగన్ పార్టీ ఇవాళ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇంకా మరింత డెవలప్మెంట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకెళ్ళటానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ తిరుపతి సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు కూడా కలిపి ఇవాళ ముందుకు ఇంకా ఎలా వెళ్ళాలి అనేటువంటి దాని మీద కూడా చర్చించడం జరుగుతూ ఉంది.